హలో హాయ్ వెల్కమ్ టు హెచ్ఆర్సీ ఫ్యామిలీ వ్లాగ్స్. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియన్. లంచ్లో కానీ ఈవినింగ్ టైం డిన్నర్లో కానీ స్టార్టర్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు యాడ్ చేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకోవడం వలన కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు ఉంటే అవి వెళ్ళిపోతాయి. మరి సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోకుండా ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మైదా యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మైదా పిండికి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే దీంతో పాటు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకోవడం వలన మనకు మంచూరియన్ క్రిస్పీగా వస్తాయి. సో దీంతో పాటు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న విధంగా టెక్స్చర్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అంతా ముక్కలకి పట్టేలా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందాక కలుపుకొని పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఉల్లిగడ్డ చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు 2 పచ్చిమిర్చి చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. అలాగే టమోటా సాస్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. దీన్ని మనము హై ఫ్లేమ్లోనే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఆ గ్రేవీ అంతా ముక్కలకి బాగా పడుతుంది. చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.